హలో! 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ ఉస్తేజ్ గారిని. ఏమన్నా అప్డేట్లున్నాయంటే పెద్దగా ఏం లేవు. నేను మొన్న అంటే యాక్చువల్లీ మొన్న రాత్రి నేను 'లపాత లేడీస్' చూశానండి. అది మన 'కిరణ్ రావు' అంటే మన 'ఆమీర్ ఖాన్' అంటే ఎక్స్ వైఫో సరిగ్గా గుర్తులేదు గానీ ఆమె దర్శకత్వంలో వాళ్ళు తీసే కొత్త సినిమా. ఆ సినిమాలో మీకెవరికైనా తెలిసుంటే అంటే తెలుగు నుండి రవికిషన్ గారు మన 'రేస్ గుర్రం' అండ్ 'కిక్ 2' సినిమాలో ఉండే ఒక విలన్ ఆయనున్నారు. ఆయనే సినిమాలో బెస్ట్ పాత్ర నాకనిపించింది. సినిమా నేను చాలా రోజుల తర్వాత అసలు ఏమి ఆలోచించకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఫుల్‌గా ఎంటర్‌టైన్ అయ్యా. అంటే బేసిక్‌గా సినిమా చాలా ఎంటర్‌టైనింగ్ ఉంటది. అండ్ సినిమాలో చాలా అద్భుతమైన కామెడీ ఉంటది. సో, ఆ 2 చూస్తే నేను జస్ట్ పూర్తిగా ఎంటర్‌టైన్ అయ్యా. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. 2 గంటలు ఉంటదంతే. అంతకు మించి ఇంకేం లేదు. సో, మీరందరూ ఎంజాయ్ చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకేమైనా ఉందంటే 'మంజుమల్ బాయ్స్' వచ్చింది. దాని తర్వాత మన ఫాసిల్ గారి 'ఆవేశం' వచ్చింది. దానికి అందరూ హైప్ ఇచ్చారు. సో, అవి ఎట్లుంటాయని చెప్పి అవి నెక్స్ట్ ఎపిసోడ్‌లో మేము మీ అందరికి చెప్తాం. సో, యాస్ యూజువల్ నేను ఇంకోటి ఓకే. దానికి చెప్పే ముందు బేసిక్‌గా ఈరోజు నాకు కొంచెం జలుబు చేసింది. బట్ మన డెడికేషన్ ఎట్లా మిస్ అవ్వకూడదురా అని చెప్పి ఎపిసోడ్ నేను చేయబోతున్నాను. సో, మరొకసారి ఎనర్జీ అండ్ గొంతు కొంచెం తప్పితే ప్లీజ్ నన్ను క్షమించండి. బట్ స్టిల్ నేను మీ అందరికీ మిమ్మల్ని అందరిని ఎంటర్‌టైన్ చేయడానికి, డెడికేషన్ చూపియడానికి ఇది నేను ప్రయత్నం చేస్తున్నాను. సో, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే 'నేనున్నాను' ఆఫ్‌కోర్స్ స్టారింగ్ కింగ్ నాగార్జున గారు. సో, యాస్ యూజువల్ మన సినిమాకి క్రెడిట్స్ చెప్పేద్దాం. ఈ సినిమాకి సంస్థ కామాక్షి మూవీస్. దిస్ మూవీ స్టార్స్ కింగ్ నాగార్జున గారు, ఆర్తి అగర్వాల్ గారు, శ్రేయ గారు, సుధా గారు, ముఖేష్ రిషి గారు, బ్రహ్మానందం గారు, ఆలి గారు, సునీల్ గారు, మన రవిబాబు గారు, తమిళ యాక్టర్ పశుపతి గారు, పరుచూరి వెంకటేశ్వరరావు గారు, శివపార్వతి గారు, టెనకెల భరణి గారు, సుబ్బరాజు గారు, జెన్నీ గారు, అనంత్ గారు, ఎంఎస్ నారాయణ గారు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, కౌశల్ మండ అండ్ మన అనిత గారు ఇన్ స్పెషల్ అపియరెన్స్. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ చేసేది మన శౌర్యం అండ్ శంఖం అండ్ దరువు డైరెక్షన్ శివ గారు. అదే తమిళ్లో సిరుతై శివ అండ్ మన అజిత్‌తో తీసిన శివ గారు ఈ సినిమాకి సినిమాటోగ్రఫర్‌గా పనిచేశారు. ఈ సినిమాకి కథ రాసేది భూపతి రాజు గారు. మన 'అన్నయ్య అందరివాడు' స్టోరీ ఫేమ్ భూపతి రాజు గారు. సినిమాకి మాటలు రాసేది తెలుగు ఇండస్ట్రీలో గ్రేటెస్ట్ స్క్రీన్ రైటింగ్ డూయో పరశురామ్ బ్రదర్స్ గారు. ఈ సినిమాకి సంగీతం కొట్టేది ఎంఎం కీరవాణి గారు. సినిమాకి సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గారు. సినిమాకి సాహిత్యం రాసేది సిరివెన్నెల గారు అండ్ చంద్రబోస్ గారు. సినిమాకి యాక్షన్ చేసేది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫైట్ మాస్టర్స్ విజయ్ మాస్టర్. సినిమాకి కొరియోగ్రఫీ చేసేది రాఘవ లారెన్స్ మాస్టర్, రాజు సుందర మాస్టర్ అండ్ అశోక్ రాజ్ మాస్టర్. ఈ సినిమాకి ఆర్ట్ ఆర్ట్ డైరెక్షన్ చేసేది శ్రీనివాస్ రాజ్ గారు. ఎడిటింగ్ చేసింది ద లెజెండరీ మాతండి కె వెంకటేష్ గారు. ఈ సినిమాకి నిర్మాత డి శివప్రసాద్ రెడ్డి గారు. ఆఫ్‌కోర్స్ ఆయన చాలా ఫేమస్ నిర్మాత. నాగార్జున గారి ఫేవరెట్ నిర్మాత అండ్ వాళ్ళు బేసిక్‌గా అంటే ఏంటది ఏంటది రక్త స్నేహితులు అంటాం గదా! లేకపోతే ఏదో ఒకటి వట్టిగా అంటే అద్భుతమైన అద్భుతమైన స్నేహితుడు నాగార్జున గారికి అన్‌ఫార్చునేట్‌లీ ఆయన చనిపోయారు. బట్ ఈ సినిమాకి నిర్మాత డి. శివప్రసాద్ రెడ్డి గారు. అండ్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే దర్శకత్వం చేసేదే మన 'మనసంతా నువ్వే ఫేమ్' వి. ఆదిత్య గారు. అండ్ ఈ సినిమా ఏప్రిల్ 7, 2004 సినిమా విడుదలైంది. సో, ఒక నెల రోజుల ముందు ఈ సినిమా 20 సంవత్సరాలు పూర్తి చేసింది. సో, ఈ సినిమా కంటెక్స్ట్ గురించి చెప్పాలంటే, బాగా గుర్తు నేను చిన్నప్పుడు ఈ సినిమా చూసా వీహెచ్ఎస్. అండ్ నాకీ పలానా నాకేం గుర్తుందంటే క్లైమాక్స్ ఫైట్. దాని తర్వాత ఈ సినిమాలో నా ఫేవరెట్ సాంగు అండ్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్స్ 'నీకోసం' ఆ రెండే గుర్తు. దాని తర్వాత ఏమైందంటే లాక్‌డౌన్ టైమ్‌లో చెప్పా గదా! చాలా సినిమాలు చూశాను. సో, ఈ సినిమా మళ్ళీ చూశాను. అండ్ నాకు బానే అనిపించింది. దాని తర్వాత లాస్ట్ ఇయరు మళ్ళీ చూశాను. 2023లో మళ్ళీ చూశాను. దాని తర్వాత ఏమనుకున్నానంటే, అంటే ఈ సినిమా ఎప్పటి నుండో చేద్దామని నేను అనుకున్నా. ఎందుకంటే ఇన్ని సార్లు చూసా కదా! మైండ్ ఫ్రెష్‌లో ఉంటదని చెప్పి. దాని తర్వాత కొంతమందితో మాట్లాడితే, "అరే! నేనున్నాను బానే ఉంటదని" చెప్పి వాళ్ళతో మాట్లాడితే, "లేదురా సినిమా బాలేదని" చెప్పి, అరే! వీళ్ళేదో హోలగాళ్ళు నేను అనుకున్నాను. దాని తర్వాత తీరా చూస్తే మొన్న సినిమా చూసాను. సినిమా మొత్తం చెప్పాడు. అమ్మా! దరిద్రంగుందిరా సినిమా. ఎంత అడ్డమైన సినిమా అంటే అంత అడ్డమైన సినిమా. చిరాకు దొబ్బింది సినిమా చూసే కొద్దీ. సో, ఎందుకంటే మీ ఎందుకో నేను తర్వాత చెప్తా. సో, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మనం చెప్పేద్దాం. సో, ఈ సినిమా ఎట్లా కుదిరిందంటే మన 'విఎన్ ఆదిత్య' గారు అప్పట్లో 'మనసంత నువ్వే' సినిమా డైరెక్ట్ చేసి దాని తర్వాత నాగార్జున గారు కలిసారు.
కలిస్తే ఆయన నాగార్జున గారికి ఒక యూత్ సబ్జెక్ట్ చెప్పారు. నాగార్జున గారు ఏం చెప్పారంటే, "మేము ఒక 10 సంవత్సరాల క్రితం ఇది మేబీ నాకు పనిచేసేదేమో. బట్ ఇప్పుడు నేను చేయలేను. నా ఏజు, నా క్యారెక్టరు, దాని తర్వాత నా బిహేవియరు అంటే చాలా మెచ్యూర్డ్‌గా దాని తర్వాత అంటే నా ఏజ్ పరంగా ఉండాలని" చెప్పి విఎన్ ఆదిత్య గారు ఆ కథ పక్కన పెట్టి, దాని తర్వాత భూపతి రాజు గారు దగ్గర ఒక కథ ఉండేది. ఆ కథ ఈయనకి వినిపిచ్చారు. దాని తర్వాత విఎన్ ఆదిత్య గారు ఆయన కథ తీసుకొని డెవలప్ చేసి ఒక లవ్ స్టోరీ యాడ్ చేశారు. సో, ఇదే టైంలో ఏమైందంటే విఎన్ ఆదిత్య గారు ఇంకో సినిమా తీశారు. రెండో సినిమా తీసి అది అన్‌ఫార్చునేట్‌గా ఫ్లాప్ అయింది. దాని తర్వాత ఆల్రెడీ ఈ సినిమాలో వాళ్ళ కాంబినేషన్ అనౌన్స్ చేశారు కొద్దీ, వాళ్ళు చాలామంది శివప్రసాద్ రెడ్డి గారికి సలహా ఇచ్చారన్నమాట. మీరు డైరెక్టర్ మార్చండి. ఈయన ఫ్లాప్ ఇచ్చని చెప్పి. బట్ లేదు. ఏందంటే 'ఆదిత్య' గారు ఒక క్లాస్ డైరెక్టర్. 'శివప్రసాద్ రెడ్డి' గారికేందంటే ఒక మాస్ సినిమా తీయాలని జెప్పి, వాళ్ళిద్దరు కూర్చొని అంటే ఇద్దరు కూర్చొని ఈ ఔట్‌పుట్ వచ్చిందంటే అది వేరే విషయం అనుకో గాని, వాళ్ళిద్దరూ కలిసి 6 నెలలు కూర్చొని ఒక స్క్రీన్ ప్లే రాసారనమాట. క్లాసు, మాసు ఆడియన్స్‌కి 2 వాళ్ళకి అప్పీల్ అయ్యేలాగా వాళ్ళొక స్క్రిప్ట్ తయారు చేశారు 6 నెలలు కూర్చొని. సో, ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గారు. అండ్ అందరూ ఏం చెప్పారంటే, ఈ సినిమాకి చాలా పెద్ద విజయం సాధించడానికి సినిమాలో వన్ ఆఫ్ ద హైలైట్స్ ఆయన సంగీతం. నాకైతే అట్లా అనిపియలేదు. అండ్ ఇంకోటి అందరికి తెలిసిన విషయమే. కానీ ఎవరికైనా తెలియకపోతే నేను జెప్తాను. ఏందంటే ఈయన ఈ సినిమాకి ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గాదు. సంగీత దర్శకుడు గాదు. సో, అందరికి తెలిసిన విషయమే. ఆర్‌పి పట్నాయక్ గారు జెప్పారు. సో, ఫస్ట్ వాళ్ళేం జేశారంటే ఆర్‌పి పట్నాయక్ గారు 'సంతోషం' సినిమాకి సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చారు. ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. సో, మళ్ళీ 'నేనున్నాను' ఆయన టైం మంచిగా ఉండి వాళ్ళు 'నేనున్నాను'కి వాళ్ళు ఆర్‌పి పట్నాయక్ గారిని సైన్ జేశారు. ఆయన ఆల్రెడీ సినిమాకి పనిచేసే కొద్దీ 2 ట్యూన్‌లు కంపోజ్ చేశారు. కానీ అదే టైంలో ఆయనకి యూఎస్ టూర్ ఉండేదనమాట. సో, ఆయనేం చెప్పారంటే అక్కడికుండే ఒక ఆ ప్రొడక్షన్ హౌస్‌లో పనిచేసేవాళ్ళు నేను యూఎస్ టూర్‌కెళ్తున్నాను. కొంచెం టైట్ అవుతది. దాని తర్వాత వాళ్ళు అదే సేమ్ ప్రొడక్షన్ హౌసు వాళ్ళేం జెప్పారంటే, "లేదు మీరు మా బ్యానర్‌లో ఇంకో సినిమాకి మీరు సంగీతం కొట్టాలి. మీరు కమిట్ చేయాలని" జెప్పి ఆయనేం జెప్పారంటే, "లేదు ఇప్పుడు షెడ్యూల్స్ చాలా టైట్ అయ్యి టూరు ఉండడం వలన సో, ఆ సినిమా నేను చేయలేను." సో, అప్పుడేమైందంటే ఆ మాట నేను చేయలేనని జెప్పి మేబీ ఆ ప్రొడక్షన్ హౌస్‌లో కొంతమంది వాళ్ళు హర్ట్ అయ్యుండొచ్చు. నాకు నిజంగా తెలీదు. కానీ అదే టైంలో 'రామనాయుడు స్టూడియోస్‌లో' ఆయన స్టూడియో అంటే బేసిక్‌గా ఆయన రూమ్‌లో ఉంటే, అక్కడ పనిచేసే ఒక పెద్ద మనిషొచ్చి దాని తర్వాత 'నేనున్నాను' సినిమాకి మీకింక అవసరం లేదు అని వాళ్ళు జెప్పారు. దాని తర్వాత ఆయన 'ఆర్‌పి పట్నాయక్' గారు ఏం జెప్పారంటే, ఇప్పుడు నీ సి మీకు యూ నో ఓకే. మిమ్మల్ని బెట్టుకున్నాం. ఇప్పుడు మీకు ఇంకా అవసరం లేదని జెప్తే నేనది హర్ట్ అయ్యేవాడిని గాదు గానీ, వాళ్ళెంత అడ్డమైన లాజిక్ పెట్టారంటే బేసిక్‌గా మీరు సినిమాలో ఉండడం వల్ల సినిమా, మా సినిమా బిజినెస్ అఫెక్ట్ అవుతుంది. ఆయనేం అడిగారంటే అదెట్లా అంటే ఒక సంగీత దర్శకుడికి, సినిమాకి, బిజినెస్‌కి అసలు ఏం సంబంధం అని జెప్పి, దాని తర్వాత ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆయన సంగీతం కంపోజ్ జేయడం ఆయన బేసిక్‌గా మానేశారు. క్విట్ జేశారు. ఎందుకంటే ఆయన ఏమనుకున్నారంటే, అంటే నా ప్రెజెన్స్ వలన సినిమా బిజినెస్ ఎఫెక్ట్ జేస్తుందంటే అసలు మనకెందుకిక్కడ? అంటే ఆ అవమానం మనకెందుకని జెప్పి ఆయన ఇండస్ట్రీ నుండి సైడ్ అయిపోయారనమాట. సో, అప్పుడు ఏమైందంటే ఆయన కీరవాణి గారొచ్చారు. దాని తర్వాత మ్యూజిక్, బీజీఎం ఆయన మొత్తం కొట్టారు. దాని తర్వాత మన శివప్రసాద్ రెడ్డి గారికేందంటే ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారికి వీర అభిమాని అనమాట. సో, ఆయన ఎప్పుడూ ఉండే ఒక కోరికేందంటే ఆయన పాత పాటలు తీసుకొని రీమిక్స్ చేద్దాం అని జెప్పి. సో, వాళ్ళు ఫస్ట్ ఏమనుకున్నారంటే 'అదృష్టవంతులు' సినిమా నుండి 'ముద్దంటే చేదా' అనే సినిమా పాట రీమిక్స్ చేద్దాం అనుకున్నారు. కానీ ఇక్కడేందంటే సిట్యుయేషన్ బట్టి ఇక్కడ సూట్ అవుతదని జెప్పి వాళ్ళు 'దసరా బుల్లోడు' సినిమా నుండి 'ఎట్టాగో ఉన్నది ఓలమ్మి' అని పాట వాళ్ళు రీమేక్ జేశారు. సో, చాలా రోజుల నుండి సినిమాకి టైటిల్ ఏం పెడదాం అని జెప్పి వాళ్ళు చాలా ఆలోచించారు. కానీ 'సీతారామ శాస్త్రి' గారు 'నేనున్నాను' టైటిల్ సాంగ్ రాసిన తర్వాత వాళ్ళనుకున్నారు. యాహ్! ఇదే బావుంటదని జెప్పి వాళ్ళు అదే సినిమాకి టైటిల్ పెట్టుకున్నారన్నమాట. సో, ఈ సినిమాలో పాట అంటే అందరి ఫేవరెట్ పాట 'ఈ శ్వాసలో చేరితే' చిత్ర గారు పాడే ఒక పాట చాలా ఫేమస్ అయింది. నాగార్జున గారికి దాని తర్వాత పబ్లిక్‌కి కూడా ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పాటని చాలా విపరీతంగా వాళ్ళు ప్రేమించారు. అండ్ దెన్ హీరోయిన్ ఈ పాట పాడుతుంటే హీరో ఒక ఫైట్ చేస్తూ ఉంటారు. వాళ్ళేదో ఎగ్జాంపుల్ ఇచ్చారన్నమాట. ఇది క్లాసు, మాసు 2 ఆడియన్సెస్‌ని ఆకట్టుకోవడానికి అదొక ఎగ్జాంపుల్. సో, ఏఎన్నార్ గారికి 'నేనున్నాను' సినిమా ఆయనకి చాలా ఇష్టం. దాని తర్వాత ఆయనకి 'ఎట్టాగో ఉంది' పాట విన్నప్పుడు ఆ కాలంలో 'దసరా బుల్లోడు' టైంలో ఆయన షూటింగ్ జ్ఞాపకాలను గుర్తొచ్చి ఆయన బేసిక్‌గా నవ్వుకున్నారు. సో, ఫైనల్‌గా సినిమా ఏప్రిల్ 7, 2004 రిలీజ్ అయితే మార్చ్ 11, 2004 శిల్పకళ వేడుకలో వాళ్ళు ఆడియో విడుదల చేశారు.
అక్కడ 'నాగార్జున' గారి అభిమానులు, దాని తర్వాత అంటే ఈ టైంలో 'నాగార్జున' గారి ఫార్మ్ అద్భుతంగుంది. ఆయన హ్యాట్రిక్ ఇచ్చారు అదే టైంలో. 'సంతోషం', 'మన్మధుడు', 'శివమణి'. సో, ఆ నాలుగో సినిమా అనేది 'నేనున్నాను' దాని తర్వాత. సో, అది ఇంకా కంటిన్యూ చేయబోతున్నా అని చెప్పి. సో, ఈ సినిమాకి అక్కినేని కుటుంబం నుండి ఆర్ అక్కినేని వంశం నుండి నలుగురు జనరేషన్స్ వచ్చాయన్నమాట. సో, ఏఎన్నార్ గారు ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ నాగార్జున గారు. అండ్ సెకండ్ జనరేషన్‌లో 'నాగార్జున' గారు అండ్ 'సుమంత్' గారొచ్చారు. దాని తర్వాత ఫోర్త్ జనరేషన్, థర్డ్ జనరేషన్ అఖిల్ గారు కూడా సినిమా ఆడియో లాంచ్‌కొచ్చారన్నమాట. సో, ఏఎన్నార్ గారు ఆయన ఆడియో విడుదల చేశారు. ఫస్ట్ క్యాసెట్ 'నాగార్జున' గారికిచ్చారు. దాని తర్వాత వేణుమాధవ్ గారు, సుమ గారు ఈవెంట్‌కి యాంకరింగ్ చేశారు. దాని తర్వాత సినిమాకి ట్రైలర్స్, ప్రమోషనల్ వీడియోస్ కూడా వాళ్ళు అక్కడ స్క్రీనింగ్ చేశారన్నమాట. సో, సినిమా మొత్తం పూర్తయింది. వాళ్ళు హైదరాబాద్, రామోజీ ఫిల్మ్ సిటీ అండ్ దెన్ వైజాగ్ అండ్ న్యూజిలాండ్‌లో వాళ్ళు షూటింగ్ మొత్తం పూర్తి చేశారు. న్యూజిలాండ్ అన్ని పాటలు బేసిక్‌గా ఒక 3, 4 పాటలు. ఆహ్, దాని తర్వాత వీణాదిత్య గారు మొత్తం సినిమా చూసారు. డబ్బింగ్ సెటప్పు. ఎక్స్‌క్యూజ్ మీ. ఆహ్, డబ్బింగ్ సెటప్‌లో చాలా సార్లు జూసి, దాని తర్వాత ఆయన ఫస్ట్ కాపీ జూసిన తర్వాత ఆయనకేం లైక్ ఆయనకేం అనిపియలేదు. కానీ 'నాగార్జున' గారికి, 'శివప్రసాద్ రెడ్డి' గారికి ఆయన కొంచెం టెన్షనేసింది. ఎందుకంటే ఏం ఎక్స్‌పెక్ట్ చేయాలో, దాని తర్వాత ఆ సినిమా థియేటర్‌లో చూసినప్పుడు ఆందోళన ప్రచారం జేస్తున్నారు బేసిక్‌గా. కానీ ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత అండ్ దాని తర్వాత సినిమా వచ్చింది. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత 'నాగార్జున' గారు, 'శివప్రసాద్ రెడ్డి' గారు ఏం చెప్పలేదు. ఇది 'విఎన్ ఆదిత్య' గారు చాలా టెన్షన్ పుట్టింది. కానీ సినిమా జూసిన తర్వాత మొత్తం సినిమా చూసిన తర్వాత 'నాగార్జున' గారు ఆయన చెయ్యి ఆదిత్య గారి మీద భుజాల మీద పెట్టి సినిమా చాలా బాగా వచ్చిందయ్యా అండ్ నాకు చాలా మంచి హాలిడే నువ్వు పంపిస్తున్నావు అని చెప్పి ఆయన బేసిక్‌గా అట్లా అయిందనమాట. సో, 'నాగార్జున' గారు ఆయన నైజాం హక్కులు ఆయనే తీసుకొని సినిమా ఓన్ రిలీజ్‌గా చేశారు. అండ్ దెన్ ఫైనల్‌గా సినిమా బాక్స్ ఆఫీస్ పరంగా సినిమా హిట్ అయింది. అంటే 'నాగార్జున' గారు ఆడియో లాంచ్‌లో చెప్పారు. ఈ సినిమా హిట్ అవుతది అండ్ ఆయన చెప్పే మాటలు అవి నిజమయ్యాయి. సో, ఏందంటే అప్పట్లో ఇండస్ట్రీలో టాక్ ఏందంటే ఈ సినిమా పోయింది. అండ్ 'విఎన్ ఆదిత్య' గారు చాలా ఫీలయ్యారు. కానీ ఆయనేం జేశారంటే, సినిమా విడుదలైన రోజు అభిమానులతో పాటు విజయవాడలో ఆయన సినిమా జూశారు. దాని తర్వాత సినిమా ఏడో రోజు విడుదలయిన తర్వాత సో, సెవెంత్ డే ఆఫ్ రిలీజు. ఆయన 15 థియేటర్‌లకు బోయారనమాట. అక్కడ పబ్లిక్ టాక్ చూసుకోవడానికి. కానీ ఆడియన్స్ టాక్‌కి, ఇండస్ట్రీ టాక్‌కి 2 వేరేలాగున్నాయి. ఎందుకంటే ఇండస్ట్రీలో టాక్ సినిమా బోయింది. కానీ ఆడియన్స్ టాకు అరే! సినిమా బావుందిరా అని జెప్పి. సో, బేసిక్‌గా 'నేను నాన్న' టైంలో ఆయన మేకింగ్ స్టైల్ నచ్చి ఆయన ఇంకో సినిమా ఆఫర్ ఇచ్చారు 'నాగార్జున' గారు. అదే ఆ సినిమా 'బాస్ ఐ లవ్ యూ' కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. అతను బాక్స్ ఆఫీస్ పరంగా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఈ సినిమా 14,00,00,000 షేర్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ పరంగా సూపర్ హిట్ అయింది. నూట 125 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. దాని తర్వాత 42 కేంద్రాల్లో సినిమా 100 రోజులు ఆడింది. సో, అది 'నాగార్జున' గారి స్ట్రీకు 3, 3 హిట్స్ నుండి 4 హిట్‌ల దాకా ఇది ఎక్స్‌టెండ్ చేసింది. అంటే సినిమా ఎందుకు ఆడిందో నాకు తెలీదు గానీ, అప్పట్లో 'నాగార్జున' గారి కెరీర్‌లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రోసింగ్ మూవీస్ 'నేనున్నాను.' సో, దోస్ ఆర్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఎవరికైనా తెలియకపోదు. సో, ఇప్పుడు కథా సంగతానికొస్తే ఎవరైనా మర్చిపోతే నేను చెప్తా మీ అందరికి. ఏందంటే సో, వేణు ఉంటాడు. వాడు బేసిక్‌గా ఒక ఆర్ఫెను. అండ్ దెన్ సినిమా స్టార్టింగ్ ఉన్నప్పుడు వర్షం పడుతూ ఉంటది. వాడికేదో పూలుంటే ఒక అమ్మాయి కారులో వస్తది. "ఆ పూలు నాకిస్తావా?" అని చెప్పి వాడు పూలు అమ్మేస్తాడు. దాని తర్వాత వాడేదో పోర్ట్‌కెళ్తాడు. ఆ అమ్మాయి ఒక కారులోకొచ్చి వేరే అమ్మాయి ఇంటికెళ్తది. అక్కడ విపరీతమైన వర్షం పడుతూనే ఉంటది. పడే కొద్దీ వాళ్ళు పూలతో ఏం చేసినా నాకు గుర్తులేదు గానీ, కట్ చేస్తే నెక్స్ట్ సీను వీడేదో ఒక వైజాగ్ పోర్ట్‌లో ఉంటాడు. అక్కడ వాడేదో కష్టపడుతూ ఉంటాడనమాట. సో, ఇక్కడ టైటిల్ సాంగొస్తది. 'చీకటిలో వెలుగుల్లో నేనున్నానని' అని జెప్పి దాని తర్వాత కట్ జేస్తే నెక్స్ట్ సీను ఈడు పెద్దవుతాడు. అండ్ దెన్ బేసిక్‌గా వాడు పోర్ట్‌లో ఒక కాంట్రాక్టింగ్ ఆఫీస్ నడుపుతాడనమాట. ఇది ఒకడుంటాడు శేషాచలం నాయుడు అని జెప్పి. శేషాచలం నాయుడు గారికి వాడికి వేణు అంటే ఇష్టం లేదు. ఎందుకంటే ఈడెవడో అనాథ నా కొడుకు ఆడు నా వాడు నా షూస్ కడిగేవాడు, వాడు నా ఆఫీస్ కడిగేవాడు, వాడేందిరా నాకంటే పైగా ఎదిగాడని జెప్పి, వాడు కొత్త ఆఫీస్ ఇనాగరేట్ చేయడానికి వాడు రౌడీలు మప్పిస్తాడు. వేణుగాడొస్తాడు. వాళ్ళందరూ పిచ్చి కొట్టుడు కొడతాడు. అదే ఇదే టైంలో ఒక అమ్మాయి ఉంటది. అను అని జెప్పి, ఆమె ఒక క్లాసికల్ సింగర్ నేర్చుకుంటుందనమాట. అది అవ్వాలని జెప్పి ఆయన నాన్నగారు చాలా కలలు కంటాడనమాట. ఇంకో అమ్మాయి ఉంటది 'శృతి' అని జెప్పి, ఇది మన 'ఆర్తి అగర్వాల్' గారు అను వాళ్ళ ఫ్రెండ్. సో, ఏందంటే అనుకి అంటే సింగింగ్ అదంతా అంటే
ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని ప్రేమిస్తాడు. అరుణ్ అని జెప్పి. సో, అప్పుడేమవుతదంటే వాళ్ళిద్దరు కుటుంబాలు ఒప్పుకోరని జెప్పి వీళ్ళిద్దరు ట్రైన్ స్టేషన్‌లో కలిసి లేచిపోవడానికి వాళ్ళు ప్రయత్నం జేస్తారు. అరుణ్ ఇంకెవడు గాదు, ఎవడో బిజినెస్ టైకూన్ జేపీ అంట. ఇది మన 'ముఖేష్ రిషి' గారు. సో, జేపీ ఏం చేస్తాడంటే అనుని పట్టుకోవడానికి వాడు పోలీసులను ఒప్పిస్తాడంట. సో, అర్ధరాత్రి పూట వీళ్ళిద్దరు కలిస్తే వేణుగాడు గూడా వాడు స్టేషన్‌లో ఉంటాడు. అది వాడు జూస్తాడు. సో, అరుణ్ గాడు వాళ్ళేం జేస్తారో బొక్కలో దోస్తారు. సో, దాని తర్వాత వాళ్ళేం జేస్తారంటే ఈ విషయం సో, వేణు అనుని డ్రాప్ చేయడానికి ఇంట్లో డ్రాప్ చేయడానికి ఈ విషయం అను వాళ్ళ నాన్నకి తెలుసనమాట. సో, వాడేం చేశాడంటే, లేదు ఇది నా కూతురు గాదు. లేచిపోవడానికి ప్రయత్నం చేసింది. నా పరువు పోయింది. వెళ్ళిపో ఇంటి నుండి అని చెప్పి, దాని తర్వాత జేపీ గాడు వాడి కొడుకుని కూడా వాడు కూడా బ్రతిమాలుతాడు. "ఏందిరా అసలు అమ్మాయి ఎవరు? అసలు నువ్వు చేసే పనులేంటి? నా పరువు ఎట్లా పోతుంది? నీకేనా తెలుసా?" అని చెప్పి. సో, వెళ్తూనే ఉం వాడు వెళ్తూనే ఉంటాడనమాట. అప్పుడేమవుతదంటే, వేణు, అను వాడినిటికి తీసుకొచ్చి, నేనున్నాను. నువ్వు ఎంత గావాలంటే ఇక్కడుండొచ్చు అని చెప్పి, దాని తర్వాత ఏమవుతదంటే, వేణు ఏం జెప్తాడంటే, "నీకు అరుణ్‌తో పెళ్లవ్వాలి గదా! నేను ఎలాగైనా వాడిని ఎక్కడున్నా నేను వాడిని పట్టుకొచ్చి మీదకి పెళ్లి జేస్తానని" జెప్పి. సో, ఏందంటే వీళ్ళిద్దరూ సమాజంలో ఒక అబ్బాయి, అమ్మాయి ఇద్దరు కలిస్తే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉన్నట్టు, వాళ్ళకి ఫ్రెండ్‌షిప్ లేదు, ఇంకేమీ లేదు అని జెప్పి ఇది గూడా జేపీ గాడు వాడికి నమ్మి, సో, ఫైనల్‌గా వాళ్ళు గుడికెళ్తారు. గుడిని పెళ్లి జేసుకోవడానికి వాడు యాక్చువల్లీ అమ్మాయికి మంగళసూత్రం గడతాడు అరుణ్ గాడు. కానీ ఇదే టైంలో జేపీ గాడొచ్చి వాడు అరుణ్‌కి ఏం చెప్తాడంటే, "లేదురా వీళ్ళిద్దరూ అమ్మాయి ఉండే ఉంటది. ఆడ ఉంచుకున్న దాన్ని వాళ్ళిద్దరు పడుకున్నారు. అసవంటి అమ్మాయికి అంటే వీధి పిల్లతో నీకెందుకురా" అని జెప్పి వాళ్ళిద్దరు అక్కడి నుండి వస్తారన్నమాట. సో, ఈ విషయం అరుణ్ గాడిది నమ్మి వాడక్కడి నుండి పెళ్లి మండపం నుండి వాడు లేచి ఎళ్ళిపోతాడు. దాని తర్వాత ఇదంతా జూసి అమ్మాయి స్లీపింగ్ పిల్స్ పట్టుకొని ఆ డ్రింక్‌లో పెట్టేసి అది తాగి సచ్చిపోవాలని అమ్మాయి అనుకుంటది. వేణు ఏం చెప్తాడంటే, "మనకందరికీ సమస్యలున్నాయి అను. నాకు ఇన్ని మంది కానీ అందరూ సమస్యల నుండి దాన్ని తప్పించుకోవడానికి దారుంటే చచ్చిపోవడం అంటే నేను ఎన్ని సార్లు చచ్చిపోవాలి" అని చెప్పి వాళ్ళు ఎళ్ళిపోతారనమాట. సో, ఏందంటే ఆహ్ వేణు ఏం జేస్తాడంటే, వాడు అరుణ్‌ని పట్టుకోవడానికి వాడు ప్రయత్నం జేస్తాడు. మళ్ళీ అనుని కలపడానికి. బట్ వాళ్ళేం జేస్ సో, ఇది బేసిక్‌గా వేణుగాడు జేపీకి వాడు చాలా ఒక ప్రాబ్లమ్ అవుతాడు. సమస్య అవుతే వాడు ఇంకెవడో ఉంటాడు. 'దుర్గా ఎక్కడ?' అని జెప్పి వాడి ఫ్రెండ్ ఉంటాడనమాట. 'దుర్గా' అని చెప్పి ఒక రౌడీ ఉంటాడు. ఇది మన పశుపతి గారు. వీడైతే వేణుగాడికి రౌడీ, రౌడీ అండ్ వాడు రౌడీ ఉంటాడు. సో, వేణుగాడిని ఇబ్బంది పెట్టడానికి వాడు పట్టుకొస్తాడు. కానీ వాడు గూడా వేణుగాడి చేతుల్లో వాడు తన్నులు తింటాడు. వాడు ఇంకెక్కడో వెళ్తాడు. అందులో ఏమవుతదంటే ఈ ప్రయత్నంలో వేణుగాడు అరుణ్ గాడిని ఇంక కన్విన్స్ చేయడానికి, "అరే! నువ్వు మళ్ళీ అనుని పెళ్లి చేసుకో. నువ్వు అపార్థం చేసుకుంటున్నావు" అని చెప్పి, చెయ్యి పో" అని వాడంటాడు. కానీ ఇంకోడేందంటే అను అండ్ వేణు వాళ్ళిద్దరూ ఇంకొంచెం కాలం గడిపే కొద్దీ వాళ్ళిద్దరి మధ్య క్లోజ్‌నెస్ పెరుగుతదనమాట. సో, వాడు అనుని ఎప్పుడు అడ్వాంటేజ్‌గా తీసుకోడు. అనుని ఎప్పుడు మంచి ఫ్రెండ్‌లాగా వాడు చూస్తూనే ఉంటాడనమాట. సో, అనుకేం గావాలంటే అరుణ్‌ని పెళ్లి జేసుకోవాలని అమ్మాయి అనుకుంటది. కానీ అరుణ్‌ను మినిస్టర్ కూతురిని పెళ్లి జేసుకోబోతున్నాడని జెప్పి అదే ఎంగేజ్‌మెంట్ వెన్యూకెళ్తాడు. యాక్చువల్లీ వీళ్ళిద్దరూ సింగింగ్ కాంపిటీషన్ హోటల్‌కెళ్తే అదే హోటల్‌లో నిశ్చితార్థం జరుగుతుందనమాట. సో, వాడక్కడికెళ్ళి దాని తర్వాత చెప్తాడు. "అరే! అరుణ్ ఏం జేసినావురా?" అని జెప్పి. కానీ అదే టైంలో అను వచ్చి వాడు అరుణ్‌ని చెంప మీద కొడతది. ఏందంటే, "అసలు నేనేందిరా నిన్ను పెళ్లి చేసుకుంది. నువ్వు హౌలగాడివి" అని చెప్పి ఆ మంగళసూత్రం బేసిక్‌గా ఇట్లా పీకేసి ఆడి మొహానికి విసురుతాడనమాట. సో, సింగింగ్ కాంపిటీషన్ కోసం వాళ్ళక్కడికెళ్తే వేణు గూడా వస్తాడు. అండ్ దెన్ ఇంకోటేందంటే, అమ్మాయి శృతి ఎవరైతే ఉంటదో, శృతి వేణుని కలిసే కొద్దీ ఆబ్వియస్‌గా లైక్ అనుకి బెస్ట్ ఫ్రెండు. వేణుని కలిసే కొద్దీ వాళ్ళిద్దరు ప్రేమలో పడతారు. ఆ విషయం ఒక డైరీలో రాస్తారనమాట. డైరీలో రాసే కొద్దీ ఈ విషయం శృతి వాళ్ళ అమ్మగారికి తెలుస్తది. అమ్మగారికి తెలిసిన తర్వాత వెళ్ళి వేణుని కలుసుకోవడానికి ఆహ్, వేణుని కలుసుకోవడానికి ఓహ్! సారీ దానికి ముందు సో, ఏందంటే సింగింగ్ కాంపిటీషన్ ఉన్నప్పుడు అనుకి
పాట పాడుతది. కానీ ఇదే టైంలో వేణుగాడిని ఏసేయాలని జెప్పి ఔరంగజేబు ప్రయత్నం చేస్తాడు. కానీ ఆఫ్ కోర్స్ వాడు తన్నులు తిని వాడేదో ఎలక్ట్రిక్ షాక్ కొట్టుకొని వాడు బేసిక్‌గా ప్యారలైజ్ అవుతాడు. జేపీ గాడికి ఇప్పుడు రివెంజ్ కావాలి. సో, అదే మళ్ళీ శృతి ఒక డైరీలో రాస్తది. ఈ విషయం ఆమె అమ్మగారికి తెలుస్తది. అసలే ఆమెకి అనుకి ఇష్టం లేదని జెప్పి వెళ్ళి అమ్మాయితో మాట్లాడుతది. "ఏందిరా నువ్వు ఏంటి నీకు నీకు వాడు గావాలా? మా అమ్మాయికేం తక్కువ అని జెప్పి మీ ప్రేమని త్యాగం చెయి." వాడే మా అమ్మాయికి కరెక్ట్ అని జెప్పి శృతి వాళ్ళ అమ్మ మా అయ్యమ్మ! సారీ. శృతి వాళ్ళమ్మ అనుకి వార్నింగ్ ఇస్తదనమాట. సో, ఏందంటే శృతి ఎళ్లి వేణుకి ప్రపోజ్ చేయాలని జెప్పి వేణు వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతారనమాట. "అరేయ్! నువ్వు అనుని ప్రేమిస్తున్నావా?" అంటే, "అవునురా! అనుని ప్రేమిస్తున్నాను. కానీ ఇప్పుడే ఆమెకి మగవాళ్ళంటే అసహ్యం. నమ్మకం మొత్తం పోయింది. ఒక మగాడు వాడికి ద్రోహం జేశాడు. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకెవడో ద్రోహం చేశాడో నాకు తెలీదు. అసలు నేను అమ్మాయి మనసులో ఉన్నానా లేదో నాకు కూడా తెలీదు" అని జెప్పి శృతి ఇది విని ఆమె ప్రేమని త్యాగం జేస్తది. సో, ఫైనల్‌గా ఏందంటే అను వాళ్ళ పేరెంట్స్ వేణుకిచ్చి పెళ్లి చేద్దాం అని జెప్పి వాళ్ళు ప్రయత్నం జేస్తారు. కానీ ఓహ్! సారీ. శృతి వాళ్ళ పేరెంట్స్ వేణుకి పెళ్లి చేద్దాం వాళ్ళు ప్రయత్నం చేసే కొద్దిలో శృతి చెప్తది ఏందంటే, లేదు శృతి లేదు నేను వేణుని పెళ్లి చేసుకోలేదు. ఇది కరెక్ట్ కాదని చెప్పి అప్పుడు ఆ అమ్మాయి వెళ్లి వార్నింగ్ ఇస్తది. కానీ అనుకు కూడా ఇది విని ఏమనుకుంటదంటే, లేదు నేనెప్పుడు వేణుగా మంచి ఫ్రెండ్‌గా చూసుకున్నా. అటువంటి ఉద్దేశ్యం ఏం లేదని చెప్పి సో, ఏందంటే శృతి మాట వేణుకెళ్ళి చెప్పడానికెళ్తే, ఏంటి అనుని నేను ప్రేమిస్తానని చెప్పి అదే సరైన సమయంలో ఈ జేపీ గాడు, దుర్గ గాడు వచ్చి అనుని కిడ్నాప్ చేస్తారు. వేణు వెళ్లి అనుని కాపాడడానికుండే కొద్దిలో వాడందరూ పిచ్చి కొట్టుడు కొడతాడు. కానీ అదే ప్రయత్నంలో అన్‌ఫార్చునేట్‌లీ వేణుని వాళ్ళు సారీ అనుని వాళ్ళు కత్తితో పొడుస్తారనమాట. సో, వాళ్ళిద్దరూ హాస్పిటల్‌కెళ్తారు. హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత ఫైనల్‌గా వేణుగాడొస్తాడు. వాళ్ళందరిని ఏసేసిన తర్వాత దెన్ ఫైనల్‌గా ఏందంటే ఆహ్, ఫైనల్‌గా ఏందంటే నేనున్నాను నీకోసం మనిద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఇంక అంతే. శుభం టైటిల్ కార్డ్, క్లాప్స్ అంతే ఇంటికెళ్ళిపోవడం. ఇది సినిమా కథ. సారీ. నేను ఎంత డిస్‌జాయింటెడ్‌గా చెప్పానంటే సినిమా అంతకంటే డిస్‌జాయింటెడ్‌గా ఉంటది. ఇప్పుడు యాక్టింగ్ సంగతానికొస్తే 'నాగార్జున' గారు ఈ సినిమాలో ఆయన రోల్ 'వేణులో' ఐ ఫెల్ట్ ఈస్ ఓకే అండి. అంటే కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో ఆయన మంచిగానే చేశారు క్లైమాక్స్‌లో. బట్ అంతకు మించి అంటే 'నాగార్జున' గారి నుండి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారో అయ్యే ఉంటాయి. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ముఖ్యంగా ఈ సినిమాలో స్టైలింగు చాలా బాగున్నాయి. ఆల్‌మోస్ట్ ప్రతి సినిమాలో. నెక్స్ట్ 'శ్రేయ' గారు అంటే మైట్ బి మేబీ కొంచెం అతిలాగా అనిపియచ్చు గానీ నాకు తెలిసినంత వరకు, లేకపోతే నాకు గుర్తున్నంత వరకు ఇది 'శ్రేయ' గారి కెరియర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ తెలుగులో. అన్‌లెస్ నాకేమైనా గుర్తు అండ్ ఇది జస్ట్ ప్యూర్ నా అభిప్రాయం బేసిక్‌గా. బట్ ఈ సినిమాలో బెస్ట్ క్యారెక్టర్ అనేదే అను. అండ్ నేను సినిమా చూసినంత సేపు నాకెవడైనా నచ్చాడంటే ఈ సినిమాలో ఇట్ వాస్ అను అనే క్యారెక్టర్. అసలు వేణుగాడు ఎందుకున్నాడో నాకసలు అర్థం కాలేదు గానీ, నన్నెవడైనా అడిగితే నేనున్నానులో మెయిన్ క్యారెక్టర్ అంటే నేను వేణుగాడని చెప్పను. నేను అనునే చెప్తా. ఎందుకంటే సినిమా మొత్తం షీ ఈజ్ సో గుడ్. సో గుడ్ అంటే సో గుడ్. ఇంకోటేందంటే ఎమోషనల్ సీన్స్‌లో అస్సలు ఎరగదీసింది. అంతే. మీరొకసారి సినిమాలో గమనించండి. ఎరగదీసింది. అంతే. దాని తర్వాత స్క్రీన్ ప్రెజెన్స్, ఎక్స్‌ప్రెషన్స్ అద్భుతంగా జేసింది. అసలు ఏ ఎమోషన్ క్యాప్చర్ జేయాలంటే పర్ఫెక్ట్‌గా క్యాప్చర్ చేస్తది ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌తో. అండ్ దెన్ ఆబ్వియస్‌గా ఇంకోటి జెప్పాలి. ఇప్పుడు ఆబ్వియస్‌గా 'శ్రేయ' గారు చాలా అందమైన ఒక అమ్మాయి. అది నేను డినై చేయలేను. బట్ ఇప్పుడు ఈ సినిమాలను రివాచ్ చేసే కొద్దీ నాకేమనిపిస్తుందంటే 'శ్రేయ' గారు యాక్చువల్లీ చాలా మంచి యాక్ట్రెస్ అండి. ఎందుకంటే బేసిక్‌గా ఇప్పుడేందంటే ఒక, ఒక యాక్ట్రెస్సు చాలా అందంగుంటే జనాలేం జేస్తారంటే, ఓహో! ఆమె అందంగుంటది గదా! చూడడానికి బావుంటదని జెప్పి వాళ్ళ యాక్టింగ్ మర్చిపోతారు. కానీ వాళ్ళు నిజంగానే వాళ్ళకి యాక్టింగ్ పొటెన్షియల్ ఉందా అనేది ఎవరు చూడరు. అందుకే నాకు ప్రత్యేకంగా 'త్రిష' గారు, 'శ్రేయ' గారు నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మీరు గమనిస్తే వాళ్ళిద్దరూ ఎటువంటి రోల్స్ వాళ్ళు ఒప్పుకునే కొద్దీ అది చాలా సబ్‌స్టెన్స్ ఉన్న ఒక రోల్స్. ఇంకోటి జెప్తా 'అర్జున్' సినిమాలో 'శ్రేయ' గారి రోలు చాలా ఇరిటేటింగ్ ఉంటది. నేను ఒప్పుకుంటా. బట్ తీరా చూస్తే సినిమా ఎండ్‌కొచ్చేసరికి ఆ 'డుమ్‌డుమార్' లైక్ యాక్చువల్లీ 'శ్రేయ' గారి వల్లనే ఆ 'డుమ్‌డుమారే' పాటొస్తది. ఆమె లేదనుకో అసలు ఆ పాట లైక్ సిట్యుయేషన్ ఉండదు. సో, 'అర్జున్' గాడికి సహాయం చేస్తది కాబట్టి అది యాక్చువల్లీ క్రూషియల్ క్యారెక్టర్ ఆ సినిమాలో. సో, హానెస్ట్‌గా చెప్పాలంటే ఇది 'శ్రేయ' గారి సినిమా. 'శ్రేయ' గారు ఈ సినిమాలో హీరో విత్ 'నాగార్జున' అండ్ 'ఆర్తి అగర్వాల్' ఇన్ సపోర్టింగ్ రోల్స్ నాకనిపించింది. సో, యాహ్! 'శ్రేయ' గారే ఈ సినిమాకి హైలైట్ అదొకటే చెప్తా.
'ఆర్తి అగర్వాల్' గారు చండాలమైన పెర్ఫార్మన్స్ ఇచ్చిందండి. అండ్ దెన్ బేసిక్‌గా ఏందంటే 'ఆర్తి అగర్వాల్' సినిమాలో 'నువ్వు నాకు నచ్చావ'లో చాలా క్యూట్‌గా, చాలా బబ్లీగా అనిపిస్తది. కానీ ఇప్పుడేందంటే ఆమె తెలుగు ఇండస్ట్రీలో చేసే కొద్దిలో ఆబ్వియస్‌గా ఆమె ప్రతిసారి ఎళ్ళే కొద్దీ ఆమె వెయిట్ పెంచింది. అంటే పెద్దగా బయట ఎవడు చెప్పడు. జస్ట్ మేము చూసి మేము గమనిస్తాం. కానీ ఈ సినిమాల్లో మీకెవరికైనా తెలియకపోతే వాళ్ళొక పాయింట్ చెప్తారనమాట. ఏందంటే ఆమె ఒక్కసారి గాదు, 2 సార్లు గాదు. 'నాగార్జున' గారు చాలా సార్లు ఈ సినిమాలో ఆమె సిలిండరే ఆమె ఆమె ఒక సిలిండర్ అని పిలుస్తారనమాట. సో, ఇంకోటేందంటే ఆమె రోల్ వాళ్ళు చండాలంగా రాశారు. బేసిక్‌గా ఆమె క్యారెక్టర్ అసలు బుర్ర లేదు. 'ఆర్తి అగర్వాల్' గారికి చాలా మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటది. మనందరికి తెలుసు గానీ, యాక్టింగ్ గురించి మాట్లాడాలంటే అసలు ఉన్నదే సున్నా. సో, అసలు ఏం బాలే. నెక్స్ట్ 'ముఖేష్ రిషి' గారు. ఈయన మినిస్టరా? లేకపోతే వ్యాపారస్తుడా? నిజంగానే నాకు తెలీదు గానీ, ఇంతకంటే యూజ్‌లెస్ విలన్ నేను రీసెంట్ టైమ్స్‌లో నేను చూడలే. ఈ క్యారెక్టర్‌కుండే ఒకే ఒక రిడీమింగ్ ఫ్యాక్టర్, ఒక మంచి లక్షణం ఏందంటే, రవిశంకర్ గారిచ్చే ఒక డబ్బింగ్. 'ముఖేష్ రిషి' గారు, రవిశంకర్ గారి డబ్బింగ్ అయితే అదొక క్లాసిక్ కాంబినేషను. సో, ఇది గూడా అంతే గాబట్టి అంతకు మించి పిచ్చ లైట్‌రా. నెక్స్ట్ 'సుబ్బరాజు' గారు. ఆయన క్యారెక్టర్ చాలా రిపెటిటివ్‌గా ఉంటది. అండ్ ఆయన సొంత డబ్బింగ్ ఏం చేయలేదు గానీ, క్యారెక్టర్ చాలా డిస్‌కనెక్ట్ ఉంటది. నెక్స్ట్ 'పశుపతి' గారు యాస్ 'దుర్గా' యూజ్‌లెస్. అస్సలు పనికిరా అసలు ఎందుకున్నాడో నాకు తెలీదు. ఆయన పెద్ద జుట్టేసుకొని, దాని తర్వాత పెద్ద పెద్ద దాడి చేసుకొని, నాకు యాక్చువల్లీ ఇది చూసే కంటే నాకు యాక్చువల్లీ నవ్వొచ్చింది. అంటే ఇది నాకు ఈ క్యారెక్టర్ నన్ను భయపడాలి నాకు యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ చూసి నేనెక్కువ నవ్వుకున్నా. అట్లుంది క్యారెక్టర్. నెక్స్ట్ 'తనికెళ్ళ భరణి' గారు 'సింహాచలం నాయుడు' అద్భుతంగా చేశారు. అదేంటే 'బర్ని' గారిలో నాకు చాలా ఇష్టమైందేంటంటే, ఆయన కామెడిక్ రోల్స్ ఒకటే గాదు, ఈ లేకి క్యారెక్టర్స్ ఉంటారు కదా! లైక్ లేకి నీచమైన క్యారెక్టర్సు ఆయన ఎంత అద్భుతంగా చేశారంటే అద్భుతంగా చేశారు. జస్ట్ చింపి అవతల పడేశారంతే. నా ఫేవరెట్ క్యారెక్టర్. నేనెప్పుడే చెప్తా మీ అందరికి. 'బర్ని' గారు ఒక 1000 సినిమాలు చేసినా ఆహ్, అంటే ఆయన ఒక 500 సినిమాలు చేసినా, 1000 సినిమాలు చేసినా, నాకెప్పుడైనా నా జీవితంలో 'బర్ని' గారు చేసిన ఫేవరెట్ రోలు ఆల్ టైమ్ ఫేవరెట్ రోలు 'అతడు' సినిమాల్లో ఓడియమ్మ! ఆయన పేరేందిరా? 'అతడు' సినిమాలో నాయుడు పాత్ర. ఉన్నదే 2 సీన్‌లు. కానీ ఆ 2 సీన్‌ల ఇంపాక్ట్ ఎట్లుందంటే మేము జీవితాంతం ఆ సినిమా వచ్చి ఆల్‌మోస్ట్ 20 సంవత్సరాలయినా సరే, ఇంకా ఆయన చెప్పే డైలాగులు, ఆయన క్యారెక్టరు, ఆయన ఇంపాక్ట్ ఇప్పటి వరకు ఉందిరా. ఆడు మగాడ్రా బుజ్జి. ఆడు మగాడ్రా బుజ్జి. సో, యాహ్! 'బర్ని' గారు ఈస్ ఎక్సలెంట్ యాస్ ఆల్‌వేస్. నెక్స్ట్ 'ఆలి' గారు, 'బ్రహ్మానందం' గారు, 'సునీల్' గారు, 'ఎంఎస్ నారాయణ' గారు, 'శివారెడ్డి' గారు. ఈ సినిమాలో ఎన్ని అద్భుతమైన కమెడియన్స్ ఉన్నా సరే, నిన్నెవరు నవ్వించర్రా. అందరూ అసలు వరస్టు. నెక్స్ట్ 'పరుచూరి వెంకటేశ్వరరావు' గారు పర్వాలేదు. 'రవిబాబు' గారు యూజ్‌లెస్ రౌడీ. దాని తర్వాత అందరి ఫేవరెట్ అండ్ మోస్ట్ యూజ్‌లెస్ 'బిగ్ బాస్' విన్నరు 'కౌశల్ మండ' ఉంటాడురా ఈ సినిమాలో ఒక రౌడీగా. వాడు పీకేది బొచ్చు. వాడు ఉండేదే 2 సీన్‌ల్లో లేదు 3 సీన్‌లో. ఫస్ట్ వాడు ఇంట్రొడ్యూస్ అవుతాడు. రెండోది వాడు కుక్కను కొట్టిన అంటే వాడు తన్నులు తింటాడు. నెక్స్ట్ సీన్‌లో అయితే అంతే వాడి సినిమా నుండి దొబ్బేస్తాడు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఆ! శ్రేయ వాళ్ళ నాన్నగారుగా నటించిన యాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన అద్భుతంగా చేశారు. నిజంగా ఆయన చాలా అద్భుతంగా చేశారు. దాని తర్వాత సుధా గారు కూడా ఆయన చాలా మంచిగా చేశారు. అండ్ దెన్ ఫైనల్‌గా ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారికి ఒక క్యామియో రోల్ ఉంది. అది తప్పితే నాకసలు ఏం గుర్తులేదు. సో, థట్ ఈస్ అబౌట్ యాక్టింగ్. ఇప్పుడు రైటింగ్, డైరెక్షన్ సంగతానికొస్తే అసలు అసలు ఎక్కడ మొదలుపెట్టాలో నాకర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ సినిమాకు రైటింగ్ పర్స్పెక్టివ్ చూస్తే, ఈ సినిమా ఎంత కుక్క రాడ్ అంటే అంత కుక్క రాడ్ అండి. ఎందుకంటే ఏది కనెక్ట్ కాదు. అండ్ ఏది పని చేయలేదు కాబట్టి. అసలు ఈ సినిమాలో కాన్‌ఫ్లిక్ట్ ఏందో నాకు సక్కగా తెలీదు గానీ, ఓకే. నీకు నాకు తెలిసినంత వరకు 2 ఒకటేందంటే అనుకి పెళ్లి చేయడం. రెండోది అనుని సింగర్ చేయడం. ఆ 2 ఉండే కొద్దీ ఈ 2 పాయింట్లు ఉన్నా సరే నీ నీకు ఎన్ని సబ్ ప్లాట్లు ఉంటాయంటే సినిమాల్లో అన్ని సబ్ ప్లాట్లు డీవియేషన్స్ ఉంటాయి. ఈ సబ్ ప్లాట్లు ఎన్ని సబ్ ప్లాట్లు ఉన్నాయంటే అను వాళ్ళ పేరెంట్స్‌తో కలపడం. దాని తర్వాత శృతి ఏందది 'ఆర్తి అగర్వాల్‌తో' లవ్ ట్రాక్. దాని తర్వాత ఈ 'ఆర్తి అగర్వాల్' వాళ్ళ అమ్మ ఈ ఈ అనుకి ఇష్టం లేదు. దాని తర్వాత 'రవిబాబు' వస్తాడు. వాడి ట్రాక్. దాని తర్వాత 'కౌశల్' ట్రాక్ అది గూడా వస్తది.
దాని తర్వాత ఈ దుర్గా గాడొస్తాడు మధ్యలో. ఒరేయ్! నువ్వు ఎన్ని సబ్ ప్లాట్లు వెళ్తావురా నాకర్థం గాదు. ఒరేయ్! ఒక సినిమా జరుగుతుంటే దానికొక ఫ్లో ఉండాలి. దానికొక పేసింగ్ ఉండాలిరా. నువ్వింత జేసి, నువ్వింత ఓవర్ స్టఫ్ జేసి అసలు ఏముంటదిరా సినిమాలో. ఓకే. సో, ఈ రైటింగ్ అర్థం చేసుకునే కొద్దీ నాకర్థమయ్యేటట్టు, మీకు కూడా అర్థమయ్యేటట్టు కమర్షియల్ ఎలిమెంట్స్ పరంగా మనం బ్రేక్ డౌన్ జేద్దాం. ఈ సినిమా రైటింగ్. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఓపెన్ అవుతది. ఒకడెవడో ఒక చిన్న పిల్లోడు వాడు వర్షం వస్తుంటే, ఆ వర్షంలో వాడట్లా నించుంటే, ఎవడో ఒకడికి ఆడేదో పూలు పట్టుకొస్తాడు. ఆ పూలు ఏదో చిన్నమ్మాయికి అమ్మేస్తాడు. ఆ అమ్మాయి ఆరతి అగర్వాల్. ఆమె కారులోకెళ్ళి శ్రేయ ఇంటికొస్తది. వాళ్ళ ఇంట్లో ఎళ్లి పూలివ్వడానికి ఎళ్తది. ఒరేయ్! అసలు ఈ సీన్‌కి సిగ్నిఫికెన్స్ ఏందిరా? నాకర్థం కాదు. అసలు ఎందుకుంది సినిమా? ఏమి లేదు. అసలు వాళ్ళు మళ్ళీ పట్టుకురారు. దాని గురించి వాళ్ళు మళ్ళీ రెఫరెన్స్ గూడా జేయరు. మరి ఎందుకు పెట్టావురా? ఆ! సినిమాకి ఓపెనింగ్ సీన్ అంటే ఈదర్ నీకొక ఇంపాక్ట్ ఉండాలి. లేకపోతే అది నువ్వు బేసిక్‌గా ఒక కనెక్ట్ అవ్వాలి. నేను ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తా. ఎందుకంటే ఇవి నా ఫేవరెట్ మూవీస్ కాబట్టి. మీకు 'అతడు' సినిమాలో ఓకే. వాడొక అనాథ. వాడేం చేసి సినిమా స్టార్టింగ్ ఏంది? వర్షం పడుతుంటే ఒక డాబా దగ్గర వాడిట్లా ఒక తుపాకీ తీసుకొని ఒకడి తలకాయ ఇట్లా అంటే గన్ తీసుకొని వాడిట్లా పేలిస్తే ఒకడి తలకాయ పేలిపోద్ది. ఏంది అంటే బేసిక్‌గా ఒక హై ఇవ్వడానికి. ఆడు మళ్ళీ తీసుకురాడు సినిమాలో. సారీ 'త్రివిక్రమ్' గారు మళ్ళీ తీసుకురాడు సినిమాలో. బట్ ఏదో ఒక సిగ్నిఫికెన్స్ లేకపోతే ఒక ఇంపాక్ట్ ఉంది కదా దీంట్లో. దీంట్లో ఓకే. వాళ్ళిద్దరు చిన్నప్పుడు కలిసారు. బట్ ఏందో లైక్ ఈ అమ్మాయికి లైక్ గుర్తులేదా? ఎవడో ఒక అబ్బాయి వాడేదో నీళ్ళలో నించుంటే వాడి దగ్గర నుండి నేను పూలు తీసుకున్నా. ఇదంతా నేను చేశానని చెప్పి. అసలు ఓకే. సో, ఫస్ట్ మనం యాక్షన్ పార్ట్ గురించి మాట్లాడదాం. ఈ వేణు అనేవాడు వాడు చాలా సక్సెస్‌ఫుల్ పోర్ట్ కాంట్రాక్టరు. ఇదే విషయం ఆ సింహాచలం నాయుడుకి ఇష్టం లేదు. సో, ఇది మన తనికెళ్ళి భరణి గారు. అది దెలుసుకొని వాడు బేసిక్‌గా జెలసీ ఉంటది. సో, వాడు రవిబాబుని వాడు ఏసేయడానికి వాడు పంపిస్తాడు. ఆడు పిచ్చి కొట్టుడు కొట్టి ఆడు మళ్ళా వస్తాడు. దాని తర్వాత ముఖేష్ రిషి వస్తాడు. ముఖేష్ రిషి వచ్చిన తర్వాత ఇది వాడు దెలుసుకొని వాడు కూడా వేణుని ఏసేయడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. అది కూడా వాడు ఫెయిల్ అవుతాడు. దెన్ పశుపతి వస్తాడు. వాడు కూడా వేణుగాడి గురించి తెలుసుకున్న తర్వాత వాడు కూడా ప్రయత్నం చేస్తాడు. వాడు కూడా ఏం చేయడు. దాని తర్వాత కౌశల్ వస్తాడు. వాడు కూడా ప్రయత్నం చేస్తాడు. వాడు కూడా ఫెయిల్ అవుతాడు. అసలు ఈ విలన్స్‌లో ఎంత లుచ్చా నా కొడుకులంటే ఎవ్వడికి బుర్ర లేదు. అసలు వాళ్ళకి సినిమా ఎంత రిపెటిటివ్‌గా ఉంటదంటే వాళ్ళు వస్తారు, కొట్టించుకుంటారు, రిపీట్. నాకేం గుర్తొచ్చిందంటే మన 'వీరసింహారెడ్డి' ఉంది కదా! 'దునియా విజయ్' గారి పాత్ర అది మన 'ప్రతాప్ రెడ్డి' నాకది గుర్తొచ్చి అరే! ఎంత అసలు ఎంత జఫాకాలరా మీరు నాకర్థం కాదు సినిమా మొత్తం చూసి. అండ్ దెన్ ఈ సినిమాలో విలన్స్ అసలు వాళ్ళు ఏమైనా చేస్తారంటే వాళ్ళేమి చేయరు. ఒరేయ్! ఈ జేపీ గాడి పనేందంటే వేణుగాడిని ఎట్లా ఏసేయాలని చెప్పి. ఆడికి బేసిక్‌గా ఏందంటే వాడు కందిరీగలాగా లేకపోతే 'ఈగ' సినిమాల్లో 'సుదీప్' గారికిలాగా ఆడట్లా చుడుతూ ఉంటాడు. సో, వీడిని ఎట్లా ఏసేయాలని జెప్పి వీళ్ళు అస్తమానం మ్యాప్‌లేస్తూ ఉంటారు. ఒరేయ్! అసలు ఎన్ని సార్లు జరుగుతాయంటే సినిమాల్లో మీరు గమనించండి. ఏ ఫైట్ సీన్ అయినా వాళ్ళు వస్తారు, కొట్టించుకుంటారు, రిపీట్. వస్తారు, కొట్టించుకుంటారు, రిపీట్. వస్తాడు, కొట్టించుకుంటారు, రిపీట్. వస్తారు, కొట్టించుకుంటారు, రిపీట్. అరే! ఎన్ని సార్లంటే ఒక 5, 6 సార్లు లేకపోతే 7, 6 సార్లు జరుగుతది సినిమాల్లో. సారీ 7, 6 సార్లు అరే! ఎంత జస్ట్ లుచ్చా పనంటే అంత లుచ్చా పని. ఓకే. సో, యాక్షన్ అనేదే ఎంత రిపెటిటివ్‌గా అది అసలు ఎంత వరస్ట్‌గా ఉంటదంటే అంత వరస్ట్‌గా ఉంటుంది. నాకు చిరాకు దొబ్బేది. రెండోదేంటంటే రొమాన్స్. ఇప్పుడు అను ఇంటి నుండి వాళ్ళు గెంటేస్తారు. దాని తర్వాత వేణు వాడొచ్చి అమ్మాయిని కాపాడుతాడు. కంఫర్ట్ ఇస్తాడు. ఇల్లిస్తాడు. షెల్టర్ ఇస్తాడు. దాని తర్వాత ఒకరిని ప్రేమించుకోవడానికి వాళ్ళంతా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదైతే ఓకే. నేను నమ్మొచ్చు. ఎందుకంటే అమ్మాయికి ఉండే ఒక చాలా దారుణమైన పరిస్థితిలో ఎవడో వచ్చి కాపాడి ఆమెకన్నీ చేసినాడు. ఓకే. ఆబ్వియస్‌గా ఇష్టం లేకపోతే ప్రేమ పుడతది. అది నేను అర్థం చేసుకోవచ్చు. తీరా చూస్తే అదే ఆమె ఫ్రెండు. ఆమె పర్సు ఎవడో పట్టుకుపోతే వీడుంటాడు. అసలు నాకర్థం కాదు. అదే టైంలో వీడిక్కడ ఉండడం ఏంది? వాళ్ళు వేరే ఇంకేదో జేయడం ఏంది? ఓకే. వాడి అమ్మాయి డబ్బులన్నీ వాడే ఇస్తాడు. అండ్ దెన్ వా అండ్ దెన్ ఇంకో సీన్ ఉంటదిరా. వాళ్ళిద్దరూ ఇంట్లో ఉంటే అరే! వేణు ఎక్కడ అని చెప్పి తలుపు 3 సార్లు కొడతారు. ప్రతిసారి కొట్టినప్పుడు ఈ అమ్మాయి ఎళ్లి వేణుని గుద్దుకుంటది. అప్పుడు చూస్తే అప్పుడు ప్రేమ పుడుద్ది.
ఒరేయ్! దాని తీరా చూస్తే అమ్మాయిని ప్రేమ త్యాగం చేస్తది. ఫైనల్‌గా వీడు అనుని వాడు పెళ్లి చేసుకుంటాడు. ఒరేయ్! అసలిక్కడ ప్రేమ పుట్టడానికి ఏముందిరా? వాడు ఏం చూసి నువ్వు ప్రేమించావు? అసలు మీ ఇద్దరి మధ్య అసలు ఏం కెమిస్ట్రీ ఉందిరా? నాకర్థం కాదు. ఆ! అరే! నీకు బుర్ర లేదు. వాడికైతే వాడి పనులు ఆడు చూసుకుంటున్నాడు. బట్ అది వేరే విషయం అనుకో. ఇంకోటి అసలు రొమాంటిక్ ట్రాకు శ్రేయది, నాగార్జున గారిది బావుంటది గానీ, ఆ 'ఆర్తి అగర్వాల్‌దయితే చిరాకు దొబ్బింది. నెక్స్ట్ కామెడీ. ఈ సినిమాలో కామెడీ ఎంత దరిద్రంగా ఉంటదంటే, నీకన్నీ డబుల్ మీనింగ్ డైలాగులు. అసలు 'ఆలి' గారి పాత్ర సినిమాలో ఎట్లుందంటే, సినిమా మొత్తం కామం. ఏ డైలాగ్ జెప్పినా సరే అదే డబుల్ మీనింగ్. ఒక సీన్ ఉంటది. వాళ్ళేదో స్టోర్‌కెళ్తే 2 డ్రెస్సులు కొనుక్కుంటే వచ్చి మాట్లాడతారు. "ఈ డ్రెస్సు బావుంటది తెలుసా? అంటే ఆ చేపలు ఎందుకు బాగున్నాయో తెలుసా? అవి ఏం బట్టలు లేకుండగా ఉన్నాయి. మీరు కూడా బట్టలు లేకుండగా వీళ్ళు మంచిగానే ఉంటారని" జెప్పి అమ్మాయి లాగబెట్టి కొడతది. ఒరేయ్! అసలు ఎవ్వడు మాట్లాడతాడురా అసల. నాకర్థం గాదు. ఓకే. దాని తర్వాత అసలు బ్రహ్మానందం గారి కామెడీ అంటే ఏ ఏ ఏదో ఒకటి నాకు అంటే ఆయన కూడా ఏం చేయలేకపోయారంటే ఏంటి ఇంకేం చెప్తాం. నెక్స్ట్ 'సెంటిమెంట్'. ఓకే. 'సెంటిమెంట్' వేణు, వేణు ఒక అనాథ. అండ్ దెన్ బట్ వాడు చేసే కొద్దీ మాకంతా వాడొక పాటలో వాడు మొత్తం చుట్టేస్తాడు. మన 'శ్యామసింగారావు' సినిమాలాగా. వాడెట్లా ఎదిగాడని చెప్పి ఆడు మొత్తం ఒక పాటలోనే చుట్టిస్తాడు. 'నేనున్న' టైటిల్ సాంగ్ అని చెప్పి. అసలు వాడు స్ట్రగల్ ఏంది? దాని తర్వాత అసలు వాడు ఓకే. వాడొక అనాథ. వాడు ఒక అనాథకి కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. అంటే ఎమోషన్ జనరేట్ చేయాలి కదరా! లేదు అట్లా కాదు. ఏం లేదు. వాడు పాటలు మొత్తం ముంచేసి కట్ చేస్తే నెక్స్ట్ సీన్ వాడు పెద్దోడవుతాడు. నేను ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక అనాథగా ఉండడానికి 'సోలో' సినిమా ఉంటది. 'నార్ రోహిత్', పరశురామ్‌ది. అట్‌లీస్ట్ ఆ సినిమాలో వాడొక కారణం ఇస్తాడురా! అండ్ యాక్చువల్లీ చాలా వాలిడ్‌గా అనిపిస్తుంది. నాకు సినిమా అంతా ఎక్కదనుకో అది వేరే విషయం గానీ, అది వాడొక అనాథ. సో, వాడొక అనాథ కాబట్టి వాడికొక పెద్ద జాయింట్ ఫ్యామిలీ, పెద్ద కుటుంబంలో పెళ్లి చేసుకోవాలని వాడికొక ఆశయం ఉంటది. ఓకే. అదైతే వాడు పెట్టాడు. కానీ ఇదైతే అనుని కూడా ఆమె ఫ్యామిలీతో మళ్ళీ కలవడానికి, వాళ్ళిద్దరూ కలిసుండడానికి వాళ్ళేదో ప్రయత్నం చేస్తారు. ఏదో ఒకటి ఉండే ఉంటది. ఇంకోటేందంటే అనుకి చాలా మీన్‌గా ఉండడం, లేకపోతే ఏదో ఒకటి చేయడం ఎంత ఆర్టిఫిషియల్ షిట్ అంటే ఇది మొత్తం. నాకసలు ఏది ఎమోషన్ నాకేమి కనిపియలేదురా. అసలు ఎమోషనే లేదు సినిమాల్లో. నీకు ఎమోషన్ ఎక్కడ కనిపిస్తదంటే అదే చెప్తున్నా కదా! ఆ లవ్ స్టోరీ. 'నాగార్జున' గారిది, 'శ్రేయ' గారిది ఒక లవ్ స్టోరీ ఉంటది. వీళ్ళిద్దరి మధ్యన ఏదో నడుస్తుంది. ఓకే. ఏదో ఒకటి వెళ్తూనే ఉంటది తప్పితే, అసలు సినిమాలో అనేది ఎమోషనే లేదురా. అస్సలంటే అస్సలు లేదు. స్క్రీన్ ప్లే అనేదే వరస్ట్‌గుంటది. అసలు డిస్‌జాయింటెడ్ మరొకసారి రాండమ్ యాస్ షిట్‌గా ఉంటది. ఇంకోటి సినిమాలో ఫ్లో లేదు. ఇంకోటి అసలు లాజికే లేదు. ఓకే. నేను 3 పాయింట్లు జెప్తా. ఫస్టేంటంటే, ఒరేయ్! ఈడు ఎక్కడ జూషినా వాడక్కడుంటాడురా. హీ ఈజ్ ఎవ్రీవేర్ రా. ఎవ్రీవేర్. ఈ సినిమా 'నేనున్నాను' గాకుండా నువ్వు 'సూపర్ మ్యాన్' లేకపోతే 'ఫ్లాష్' అని బెట్టుంటే నేను నమ్మేవాడిని. అది ఇంకా యాక్యురేట్‌గా ఉండేది. ఎందుకంటే, ఆ సీన్ ఉంటదిరా. కౌశలు ఆ బాత్రూమ్‌లో ఆమెను ఏడిపిస్తుంటే, బెదిరించి చేస్తే ఎవడురా ఆడు వేణుగాడు ఫోను చేయి టి 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 ఫోను చేసి కట్ చేస్తే, నెక్స్ట్ సీన్ బాత్రూమ్ డోర్ ఓపెన్ అయ్యి వాడక్కడ ఉంటాడురా. ఒరేయ్! అసలు వాడు ఎక్కడుండొచ్చాడురా? దాని తర్వాత రెండోదేంటంటే సినిమా స్టార్టింగ్‌లో వీళ్ళిద్దరు ట్రైన్ స్టేషన్‌లో కలుస్తారు గదా! ట్రైన్ స్టేషన్‌లో కలిసే కొద్దీ నాకర్థం గాదు. అరే! అన్ అసలు స్టేషన్‌లో ఎవడు లేడు. టీసీ లేడు. టికెట్ టికెట్లమ్మేవాడు ఎవడు లేడు. ఓకే. వీళ్ళిద్దరు లేచిపోతున్నారు. వాళ్ళు ట్రైన్ ఎక్కారని సరే. వీడు వీడైతే అంత అర్ధరాత్రి పూట ట్రైన్ స్టేషన్‌లో ఏం జేసినాడురా నాకర్థం అసలు వాడెందుకున్నాడు? అదే అన్నిల కంటే హైలైట్ నాకు సినిమా మొత్తం ఇదే డౌట్. వాడు పని చేయడం అనేది ఎంత తక్కువ చూపిస్తున్నాడంటే అంత తక్కువ చూపిస్తాడు. వీడు ఒక సీన్ ఉంటది. 'ఆర్తి అగర్వాల్‌కి' తెలుస్తది. ఈ అమ్మాయి ఏదో ఇంట్లో శ్రేయ ఏదో ఇంట్లో ఉంటదని చెప్పి ఆమె ఇంటికెళ్తది. అదే సరైన సమయంలో రవిబాబుకి తెలుస్తదనమాట. అరే! ఈ అమ్మాయి దొరికింది. మనం ఎళ్లి ఏసేద్దాం అని చెప్పి. వీడేం చెప్తాడంటే, "అను నేను ఆఫీస్‌కెళ్తున్నాను. కిందకొచ్చి తిను" అని చెప్పి దాని తర్వాత రవిబాబు లోపలికొస్తాడు. నాకర్థం కాదురా. ను ఒరేయ్! ఒరేయ్! కాదు. ఇప్పుడు ఎవడైనా కాదండి.
మీరొక ఇల్లు ఉంటే, లేకపోతే మీరు ఒక అపార్ట్‌మెంటులో ఉంటే గదా! ఇప్పుడు ఇది బేసిక్ కామన్ సెన్స్. ఏందంటే, బయటికెళ్ళినప్పుడు ఏం జేస్తావు? తలుపుకి తాళం యేస్తావు ఎవడైనా. అంటే డోర్‌ని లాక్ జేస్తావు. కదా! ఈడు బయటికెళ్ళే కొద్దీ ఆడు తలుపులు లాక్ చేయకుండగా అమ్మాయి ఒంటరిగా ఇంట్లో ఉంటే, వీడైతే సడెన్‌గా జస్ట్ ఇంట్లోకొస్తాడురా! ఒరేయ్! ఎట్లారా? ఏం జేసినార్రా? నాకు ఆ డౌటొచ్చి, దాని తర్వాత ఈ అమ్మాయి ఆర్తి అగర్వాల్ కిడ్నాప్ జేస్తది. ఇది వాడు జూస్తాడనమాట. అను అని జెప్పి వాడు కారేసుకొని దాని ఎనకాల నుండి వాడు వెళ్తూనే ఉంటాడు. వాడు ఫాలో జేస్తాడు. ఈ గ్యాప్‌లో రవిబాబుది చూసి వాళ్ళిద్దరు సైడ్ అవుతారు. వీడితో ఎందుకొచ్చిన గొడవ అని జెప్పి, దాని తర్వాత వాళ్ళేదో జాతరకెళ్తారు. ఓకే. జాతరకెళ్ళిన తర్వాత వాళ్ళు మజ్జిగ తాగి వాడు డాన్స్ జేస్తారు. ఒరేయ్! ఆఫీస్‌కెళ్తావు అని జెప్పావు. ఆఫీస్ పని ఏమైందిరా? ఈ నువ్వు పనికెళ్ళావా ఆఫీస్‌కి? ఆ! దాని తర్వాత ఇంకోటి అదే జెప్తున్నా గదా! ఇంకో ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే 'నిశ్చితార్థం' సీను వాళ్ళుండే ఒక హోటల్‌లో వెళ్లి నాగార్జున తనికెళ్ళ భరణితో మాట్లాడడానికి ప్రయత్నం జేశాడు. ప్రయత్నం జేసిన తర్వాత ప్రయత్నం జేసిన తర్వాత అంటే మాట్లాడిన తర్వాత కట్ జేస్తే నెక్స్ట్ సీన్ వాడొకడిని కొడతాడు. వాడక్కడే ఉంటాడురా! ఓకే. నాకర్థమైంది. వాళ్ళిద్దరూ ఒకే హోటల్‌లో ఉన్నారు గానీ, లిటరల్లీ నువ్వు ఫోను జేస్తే వాడక్కడే ఉంటాడు. ఇది ఎట్లుందంటే అదేదో సినిమా ఉంటది గదా! అంటే ఇది తెలుగు సినిమా లాజిక్ అనుకో గానీ, ఈ సినిమాకొచ్చేసరికి జస్ట్ మరీ నాకు అతిగా అనిపిచ్చింది. అది ఎట్లుందంటే ఏంటి మన ఇది 'నాగార్జున' గారి సినిమాలో జరుగుతదిరా. వాడు ఏందది ఆహ్, ఎదురెదురు డాన్స్ సినిమా ఉంటది గదా! దాంట్లో రాఘవ లారెన్స్ అన్నా! అన్నా అని వాడంటే కట్ చేస్తే నెక్స్ట్ సీన్ అక్కడే ఉంటాడురా సూరిగాడు. అమ్మా! అసలు ఎందుకు చూసానురా బాబు! నాకే డౌటొచ్చింది. ఇప్పుడు బేసిక్‌గా నాకెంత చిరాకు దొబ్బిందంటే, నాకు సినిమాలో పిచ్చ బోర్ కొట్టింది. సినిమా మొత్తం చూసిన తర్వాత నాకు నీరసం వచ్చింది. అంటే ఏం పని చేయదండి. ఏది పని చేయదు. ఇంకోటేంటంటే అసలు ఏది కొహెరెంట్‌గా లేదు. కొహెరెంట్ అంటే డెఫినిషన్ ఎవడికైనా తెలియకపోతే నేను చెప్తా మీ అందరికి. ఒక్క నిమిషం. కొహెరెంట్ అంటే ఇది కూడా తెలుగులో ఎట్లా చెప్పాలో నాకు తెలీదు గానీ నేను ప్రయత్నం చేస్తా. కోహిరెంటు ఒరేయ్! డెఫినిషన్ చూపియరా నాకు. కోహిరెంట్ అంటే యునైటెడ్ ఆర్ యాస్ ఫార్మింగ్ యాస్ ఎ హోల్. ఓకే. సో, బేసిక్‌గా అది ఒక హోల్‌గా ఉండడం. ఈ సినిమా హోల్‌గా ఏం లేదు. ఈ సినిమా బొక్కలు తప్ప హోల్ అంటే అది పూర్తిగా ఉండడం. ఈ సినిమాలో బొక్కలు తప్ప నీకు ఇంకేం ఉండవు. నాకు అట్లా అనిపించింది. అసలు మొత్తం డిస్‌జాయింటెడ్‌గా ఉంటది. మొత్తం ర్యాండమ్‌గా ఉంటది. అంటే వాళ్ళు అనుకునే పెట్టే కమర్షియల్ బేసిక్‌గా ఇది కమర్షియల్ సినిమానే. కానీ ఈ కమర్షియల్ సినిమాలో ఏది సక్కగా లేదు. వాళ్ళేదో అన్నీ అతికిచ్చినట్టు ఉన్నే ఉంటది. సో, మొత్తానికి చాలా ర్యాండమ్ షిట్‌గా ఉంటది సినిమా మొత్తం. అంతకు మించి నేను ఇంకేం చెప్పలే. వెరీ వెరీ డిస్‌జాయింటెడ్ మూవీ. ఫైనల్‌గా దర్శకత్వం బై బిఎన్ ఆదిత్య గారు బాలేదండి. బాలేదు. నేను అంతకు మించి బేసిక్‌గా సినిమాలో ఎమోషన్ లేదు. అండ్ ఇంకోటి ఏ సీన్‌లో అసలు ఇంపాక్టే లేదు. సినిమాకసలు ఫ్లోయే లేదు. శ్రేయ గారు అద్భుతమైన నటన తప్పితే, ఈ సినిమాలో గొప్పగా చెప్పుకోవడానికి అసలు ఏమీ లేదు. డైరెక్షన్ ఫెయిల్యూరు, రైటింగ్ ఫెయిల్యూరు. అసలు సినిమా ఎట్లా హిట్ అయిందిరా? ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది. బేసిక్‌గా నాకొకటి అర్థమైందండి. నేను అప్పుడు 'శివమణి' సినిమా చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ ఏదో పర్వాలేదు గానీ, సెకండ్ హాఫ్ రాడ్డేశారు. కానీ తీరా చూసి ఆ సినిమా కూడా హిట్ అయింది. సో, 'నాగార్జున' గారికి ఉండే అప్పట్లో ప్రేక్షకులకు ఉండే ఒక గుడ్ విల్ ఏదైతే ఉందో, ఆ ఫ్లోలో కూడా ఈ సినిమా అట్లా హిట్ అయ్యి ఉంటది. రెండోదేంటంటే నేను మొన్నే చూసుకున్నా. ఈ సినిమా ఏప్రిల్ 7, 2004లో వస్తే అది బేసిక్‌గా సమ్మర్ సీజన్‌లో వస్తది. సో, సమ్మర్‌లో సినిమా కొంతో గొప్పో అరే చూడొచ్చురా అంటే సినిమాలు ఆడతాయి గదా! సో, ఇది గూడా అంతే. అంతకు మించి చెప్పుకోవడానికి ఇంకేమీ లేదు. ఓకే. సో, థట్ ఈస్ అబౌట్ రైటింగ్ అండ్ డైరెక్షన్. అమ్మా! ఇప్పుడు టెక్నికాలిటీ సంగతానికొస్తే మ్యూజిక్ ఒక్క నిమిషం. ఓడియమ్మ! ఎక్కడుందిరా అది? సో, మ్యూజిక్ బై కీరవాణి గారు ఈస్ యావరేజ్. నాకు యావరేజ్ అనిపిచ్చింది. బట్ 3 పాటలు క్లాసిక్ అనిపిచ్చాయి. ఒకటేందంటే ఆహ్
యాక్చువల్లీ అంటే 4 పాటలు అనుకోలే. ఎందుకంటే వాళ్ళు రీమిక్స్ చేశారు కాబట్టి ఆహ్, సో, దీంట్లో 4 పాటలు క్లాసిక్. టైటిల్ సాంగ్ అదే 'నేనున్నాను', దాని తర్వాత 'ఈ శ్వాసలో', దాని తర్వాత 'ఎట్టాగ ఉంది ఓలమ్మి', దాని తర్వాత నా ఫేవరెట్ పాట ఈ సినిమాలో 'నీకోసం' అండ్ మిగతావి 'పిచ్చ లైటు'. బీజీఎం అయితే వాళ్ళు ఆయన చాలా అద్భుతంగా కొట్టారు కీరవాణి గారు. సో, ఈ సినిమాలో 7 పాటలుంటాయండి ఎవరైనా మర్చిపోతే. సో, 'ఎట్టాగో ఉన్నది' రిటెన్ బై సీతారామ శాస్త్రి గారు. 'ఈ శ్వాసలో' రిటెన్ బై సీతారామ శాస్త్రి గారు. 'నీకోసం' రిటెన్ బై సీతారామ శాస్త్రి గారు. దాని తర్వాత మన 'నేనున్నానని' ఆహ్, రాయల రవిలు రియాలి ర్ రియాలి రవలుపాడు. ఇంత దూరం దాని తర్వాత 'నుసివీడు' ఈ మిగతా 4 పాటలని చంద్రబోస్ గారు రాశారండి. సో, మరొకసారి ఈ సినిమాలో 7 పాటలున్నాయి. 3 పాటలు రాసేది సిరివెన్నెల గారు. మిగతా 4 పాటలు రాసేది నేనున్నాను. బట్ ఆఫ్‌కోర్స్ ఈ సినిమాలో చెప్పినట్టు ద 2 బెస్ట్ సాంగ్స్ అండ్ అందరికి ఇష్టం ఉన్న పాటలు 'ఈ శ్వాసలో', 'నీకోసం' బోత్ ఆర్ రిటెన్ బై సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ బై శివ గారు. చాలా బేసిక్‌గుంటది అండ్ బాలేదండి. లైటింగు దరిద్రంగుంది. మీరొకసారి గమనించండి. 'నాగార్జున' గారి ఇంట్లో కొన్ని సీన్‌లుంటాయి. అక్కడ లైటింగ్ మీరు గమనించండి. ఆరెంజ్‌గుంటది. అసలు ఎందుకుందిరా అంటే నాకు అర్థం కాలేదు గానీ నాకు చిరాకు దొబ్బింది. దాని తర్వాత ఇంకోటి ఫైట్ సీనుల్లో అండ్ ఇంకొన్ని కాన్ఫ్రంటేషన్ సీన్‌లో వాళ్ళు 360 డాలీ పెడతారు. అరె! ఎందుకురా? వాడు కొడితే జున్ జూ షూ షూ ఇట్లా కెమెరా తిప్పాలా? ఆడు కొడితే మేము మామూలుగా చూస్తే అది కూడా పని చేయదా? నాకు నచ్చిన ఒకే ఒక్క షాట్ ఏందంటే ఒక పంచ్ డైలాగ్ ఉంటది. నాగార్జున గారు పశుపతికి చెప్తారు. ఏందంటే, "నీ ఏరియాకొచ్చి నీ గుండె మీద నేను కాలు పెడతానురా" అని చెప్పి ఇంటర్వల్ ఫైట్‌లో వాడదే చేస్తాడు. నీకొక లో యాంగిల్ నుండి నీకొక షాట్ పడుద్ది. అదొక్కటే నచ్చింది. తప్పితే సినిమాలో అసలు వద్దురా బాబు! నెక్స్ట్ ఎడిటింగ్ బై మార్తన్ కే వెంకటేష్ గారు. ఐ యామ్ వెరీ వెరీ సారీ అండి. బట్ ఈ సినిమాలో ఎడిటింగు రాడ్డు. కుక్క రాడ్డు. ఈ సినిమాలో ఎన్ని అబ్రప్ట్ కట్సు అన్నిట్లకంటే సాంగ్ ప్లేస్‌మెంట్ ఎంత దరిద్రంగా ఉంటదంటే, అంత దరిద్రంగా స్పెసిఫిక్‌గా 'ఆర్తి అగర్వాల్' ఆ రోల్ ఏదైతే ఉందో, అది నీకు అది చెప్తున్నా కదరా! ఆమె 3 సార్లొస్తది. బేసిక్‌గా ఆమె వచ్చిందనుకో నీకు ఒక వాసనొస్తది. అరే! ఇప్పుడు పాటొస్తుంది ఆడరా అని చెప్పి. అండ్ ఆ పాట కూడా సిట్యుయేషన్ ఎట్లుంటదంటే, సీను లైక్ ఎండ్ అవుతది. ఒక 5 సెకన్లు గ్యాప్ ఉంటది. కట్ చేస్తే పాట. ఒరేయ్! అట్‌లీస్ట్ నువ్వు డైరెక్ట్‌గా చేసేయరా! అంత సేపు ఆగడానికి మాకేదో సర్ప్రైజ్ ఇచ్చినట్టు ఎందుకు? అది సినిమాకి స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు అసలు ఫ్లో అనేది జీరో ఫ్లో. ఫ్లో మొత్తం దొబ్బింది. అసలు అదే చెప్తున్నా గదా! ఏదో అతికిచ్చినట్టు పెట్టినట్టుంది. ఓకే. సో, అంతే. నెక్స్ట్ ఆర్ట్ డైరెక్షన్ బై శ్రీనివాస్ రాజు గారు. వన్ ఆఫ్ ది ఓన్లీ గుడ్ పార్ట్స్ ఆఫ్ ద మూవీ. శ్రేయ వాళ్ళ హౌస్ సెట్, ఆ మండవ హౌస్ సెట్ 'రామోజీ ఫిల్మ్ సిటీలో' నాగార్జున గారు ఉండే ఒక హౌసు అది చాలా బావుంది. దాని తర్వాత పాటకి వాళ్ళేసే ఆ మార్కెట్ అంటే జాతరకి వాళ్ళేసే ఆ జాతర డెకరేషన్స్ అవన్నీ. దాని తర్వాత ఆ దుర్గా గాడు ఉండే ఒక అడ్డ ఏదైతే ఉందో అది కూడా మంచిగానే చేశారు. దాని తర్వాత పాటలు వాళ్ళేసే సెట్లు ఇవన్నీ చాలా అద్భుతంగున్నాయి సినిమాలో. ఇంకేమైనా చెప్పాలంటే ఇదే చెప్దాం అనుకున్నా. ఈ సినిమాలో సాంగ్ ప్లేస్‌మెంట్ ఎంత వరస్ట్‌గుందంటే మళ్ళీ ఎడిటింగ్ వచ్చేసరికి నీకు 'ఈ శ్వాసలో' పాట ఎండింగ్ టు 'నీకోసం' స్టార్టింగ్ ఉండే సిట్యుయేషను టైమ్ గ్యాప్ ఎంతో తెలుసా? 7 నిమిషాలు. 7 నిమిషాల్లో 2 పాటలు దొబ్బుతాడురా నీకు ఈ సినిమాలో. అసలు ఏందో అండ్ ఇంకోటి ఆ పాటలు వస్తున్నాయంటే ఓహో! మనకుండేది 7 పాటలు కదా! అన్నీ గుంజేయాలని చెప్పి వాడట్లా గుంజుతాడు. అదేం నేచురల్‌గా కూడా రాదు. అది కూడా వరస్ట్‌గా ఉంటది. ఫైట్స్ బై విజయ్ మాస్టర్ ఆయనేదో ట్రై చేశాడు గానీ, నాకు పిచ్చి లైట్ అనిపిచ్చింది. ఏదంటే రాజమౌళి గారు ఒక మాట చెప్పారు. అయితే ఇంకేందంటే, ఎమోషన్ లేని ఒక ఫైటు, ఆ ఫైట్‌కి అసలు దిక్కుండదని చెప్పి. సో, ఇది గూడా అంతే. ఎమోషన్ లేదు అండ్ లీడ్ ఇన్ కూడా లేకపోయేసరికి వాళ్ళు జస్ట్ ర్యాండమ్‌గొస్తాయి. ఓకే. ఫైట్‌లు జరుగుతున్నాయి. బట్ నిజంగానే నాకేం ఫీల్ అవ్వలేదు. అంటే బేసిక్‌గా స్టోరీ నుండి అవేం నేచురల్‌గా రాకపోయేసరికి నా పేషెన్స్ టెస్ట్ అయింది. అండ్ నాకు నిజంగానే నేనేం ఫీల్ అవ్వలేదు. సో, అదొకటి చెప్తా. నెక్స్ట్ కాస్ట్యూమ్ డిజైన్ ఫర్ 'నాగార్జున' గారు, 'శ్రేయ' గారు చాలా అద్భుతంగా ఉంది. ఆఫ్‌కోర్స్ ఇందాక చెప్పినట్టు 'నాగార్జున' గారు చాలా స్టైలిష్‌గా, చాలా అందంగా కనిపిస్తున్నారు ఈ సినిమాలో. దెన్ 'శ్రేయ' గారి స్టైలింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అది నాకు చాలా నచ్చింది సినిమాలో. ఎందుకంటే అంటే బేసిక్‌గా ఒక క్లాసికల్ సింగరు అదంతా మొత్తం ఉంటది కదా! సో, అది కూడా అద్భుతంగా చేశారు. లాస్ట్ అండ్ ఫైనల్‌గా డైలాగ్స్ బై 'పరచూర్ బ్రదర్స్'
కొన్ని బానే ఉంటాయి. కొన్ని మాస్ డైలాగ్స్ ఉంటాయి. దాని తర్వాత కొన్ని లైక్ ఎమోషనల్ డైలాగ్స్ ఉంటాయి. లైక్ డైలాగ్స్ బావుంటాయి. బట్ డైలాగ్ చెప్పే విధానం దాంట్లో ఎమోషన్ ఉండదు. సో, జస్ట్ ఏదో ఒకటి అట్లా ఉండే ఉంటాయి. ఫైనల్‌గా 'ప్రొడక్షన్ వాల్యూస్' బై 'కామాక్షి' మూవీస్ బావున్నాయి. 'శివప్రసాద్ రెడ్డి' గారు ఆయన సినిమాలన్నీ స్టైలిష్‌గా ఉండడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. 'కింగ్' గానివ్వండి, 'రగడ' గానివ్వండి, దాని తర్వాత ఈ సినిమా గానివ్వండి. ఇంకేమైనా మిస్ అవుతున్నానంటే నిజంగానే నాకు తెలీదు గానీ, బట్ యాహ్! 'కామాక్షి' మూవీస్ ఎప్పుడు వాళ్ళు మంచి ప్రొడక్షన్ వాల్యూస్ పెట్టేవారు. సో, యాహ్! మొత్తానికి దీనికి ర్యాప్ జేయాలంటే ఒక డిస్‌జాయింటెడ్ నేరేటివ్‌తో రిపెటిటివ్ సీన్స్ అసలు ఎన్ని రిపెటిటివ్ సీన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఎమోషన్స్‌తో 'నేను నాను' అనే సినిమా పిచ్చా లైట్ ప్రెజెంట్ డేలో. అందరూ కామెంట్లు పెడతారు గదా! నాకు ఇది అంటే యూట్యూబ్ కామెంట్స్ నన్ను ట్రిగ్గర్ అయినంత కామెంట్లు ఇంకేమి ఉండవండి. ఎవడో ఒకడు కామెంట్ పెడతాడు. హూ ఈస్ స్టిల్ వాచింగ్ ఇన్ 2024 హిట్ లైక్ ఈ మూవీ 2024 ఇంకా చూస్తున్న ఎంతమంది అని చెప్పి వాళ్ళు లైకులు పెడతారు, ఇది చేస్తారు. ఓకేరా అది అది మీ ప్రాబ్లం. కానీ నేను బల్ల గుద్ది చెప్తున్నా మీ అందరికి. ఈ సినిమా ఈ సినిమా మంచిది, బావుంది అని చెప్పడానికి నాకసలు ఏ దారి లేదండి. అసలు ఏమి లేదు. ఎందుకంటే చెప్తున్నా గదా! రైటింగ్ స్టేజ్‌లో స్క్రిప్ట్ వర్క్‌లో అసలు ఏమీ లేదు. సో, ఔట్‌పుట్ ఇంత దరిద్రంగొస్తే ఈ సినిమా బావుంది నేనెట్లా జెప్తానసలు? ఓకే. బేసిక్‌గా నా మనసు ఒప్పుకోవట్లేదు. సో, అదొకటే జెప్తా. మొత్తానికి ఫైనల్‌గా ఏం జెప్తా అంటే, ఈ సినిమా చూడడం కంటే మీరా 'నీకోసం' పాట లేకపోతే 'ఈ శ్వాసలో' పాట 100 సార్లు ఇంకో 100 సార్లు వినండి. అది అంటే దట్ విల్ బీ మోర్ బెటర్ అంతకంటే నీకు మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తది. ఈ మొత్తం సినిమా చూడడం కంటే. సో, అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. సో, యాహ్! థాంక్ యూ వెరీ మచ్. థాట్ ఈస్ ఆల్. థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టెనింగ్ ఇన్ థిస్ ఎపిసోడ్. టేక్ కేర్. బై బై. హావ్ ఎ ఫాంటాస్టిక్ వీకెండ్. విల్ సీ యూ ఆల్ ఆన్ నెక్స్ట్ ఎపిసోడ్ ఆన్ ట్యూస్‌డే. ఏమైనా సర్ప్రైజ్ ఉందంటే లేదు నేను చెప్పను. బట్ యాహ్! విల్ సీ. బట్ యాహ్! సో, వన్స్ అగైన్ టేక్ కేర్. బై బై. హావ్ ఎ ఫాంటాస్టిక్ డే.